నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. స్థానిక పోరుకు మున్ముందుకేనట. సీఎం రేవంత్ వ్యూహం బీసీల అండతో అడుగులు. కులగండపై కేంద్ర నిర్ణయంతో మారిన ఎత్తుగడ. 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం హామీ. కేంద్రానికి తీర్మానం. అందుకోసం ఇన్నాళ్లు ఎన్నికలకు దూరం. ఇప్పుడు జనగణన వరకు ఆగితే స్థానిక సంస్థలు విలువెల. నిధులు లేక ఇబ్బందులు పడతాం అని చెప్పి ఇప్పుడు దీంట్లో స్థానిక పోరుకు మున్ముందుకే అన్నాడు. నిన్నేమన్నాడు? నిన్న పేపర్లలో నిన్న మొన్న స్థానిక పోరు సందిగ్ధమే, ఇప్పట్లో లేనట్టే అని వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక ఛాయిస్ దొరికిందట. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% మేము రిజర్వేషన్ ఇస్తాం స్థానిక సంస్థలలో. కేసీఆర్ ఇదివరకు ఉన్న రిజర్వేషన్ తగ్గించి 23 చేసిండు, మేము వస్తే 42 చేస్తాం అన్నారు. దానికోసం అనేక ఉద్యమాలు జరిగినాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోవట్లేదన్న ఉద్యమాల తర్వాత కులగణన చేసిండు. కులగణన తర్వాత 56% బీసీలు ఉన్నారని తేలింది. ఆ రిపోర్ట్‌ని బట్టి 42% రిజర్వేషన్లు చేయాలి అని చెప్పి కేంద్రానికి పంపిండి తీర్మానం చేసి. ఆ తీర్మానం కేంద్రం దగ్గర ఉంది. ఆ కేంద్రం దగ్గర ఉన్నప్పుడు కేంద్రం కోర్టులో బంతేసి కేంద్రం ఇయ్యలేదు కాబట్టి నేనేం చేయలేనని చెప్దాం అనుకుండు. ఈ లోపల కేంద్రం ఏం చేసింది, అసలు మేమే చేస్తాం దేశవ్యాప్తంగా అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే కేంద్రం చేయాలంటే ఇంక 1 ఇయర్ పట్టిద్ది కులగణన, జనగణన. అప్పటిదాకా ఆగితే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు రావు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే. కాబట్టి నిర్వహిస్తాం మనం. కేంద్రం అది టైం పట్టింది కాబట్టి పాత పద్ధతిలోనే రిజర్వేషన్‌తోనే కేసీఆర్ ఏమి ఇచ్చిండో అదే. ఇక లేదు ఈ డిక్లరేషన్ పోయింది కామారెడ్డి డిక్లరేషన్. ఇక అది ఆ మున్ముందు కంటే మళ్ళీ ఏం చెప్తుండు బీసీలు అండతో అడుగులాట. బీసీల అండతోని అడుగులు ఎట్లయితాయి? బీసీలకు నువ్వు 42% ఇస్తే అండ. బీసీలకు మళ్ళా 23%తోనే ఎన్నికలకు పోతున్నాక బీసీలని ఎన్నుపోటు పొడిచినట్టు మోసం చేసినట్టు కాదా? ఇక అట్లా అంటే మోడీ అది చేయాలి కదా అంటారు. మరి మోడీ అది చేయాలని తెలిసేయాలి, మోడీ చేయాలి, కేంద్రం చేయాలి, మేము చేసేది కాదని కామారెడ్డిలో మీటింగ్‌లో చెప్పుంటే క్లారిటీ వచ్చేది కదా. మేమే చేస్తామంటే కేసీఆర్ తగ్గించిండు నేను చేస్తా అంటే. కేసీఆర్ ఎందుకు తగ్గించిండో చెప్పలా, మీరు ఎట్ట చేస్తారో చెప్పలా, 2 చెప్పండి. ఇవాళ సింపుల్‌గా కేంద్రం కూడా కులగణన చేస్తుంది అన్నది కాబట్టి అది లేట్ అయింది కాబట్టి మనం పాత పద్ధతిలో పెట్టుకుందాం, నెక్స్ట్ చూసుకుందాం అంటది. అంటే మీ ఉద్దేశం ఏంది? బీసీలకు ఇయ్యటం ఇష్టం ఉందా రిజర్వేషన్‌లు? ఇష్టం ఉంటే ఇదే కథ చేస్తారా మీరు? కేంద్రం దగ్గర పోయి కొట్లాడారా? అరే ఆయన బీసీ కులగణన చేస్తానంటే చేయని, కులగణన చేసేది చేయని కేంద్రం. మనం మనం పెట్టిన బిల్లు సంగతి ఏంది, పంపిన బిల్లు సంగతి ఏందని మీరు నిలదీస్తున్నారా? అడుగుతున్నారా? మొత్తం ప్రభుత్వం ప్రతిపక్షాలను తీసిపోయి అఖిలపక్ష మీటింగు పోయి అడిగిందా? ఏది ప్రయత్నం చేయాలి? ఉత్త ఫైల్ పంపితే ఆడు ఉట్టింటి టైం పాస్ చేస్తాడు. ఇప్పుడు ఇదేదో ఒక అవకాశంగా తీసుకొని మళ్ళీ బీసీలని బురిడీ కొట్టించే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఇక వేరే ఏం లేదు. మోసమే ఇది. స్థానిక పోరుకి మున్ముందుకి అంటే పొండి మున్ముందుకి. అయితే కేంద్రానికి పంపిన బిల్లు సంగతి ఏందో కనీసం నిలదీసి అడిగిన పాపాన పోలే. ఒకసారి కూడా మాట్లాడలే. ఇదేదో సాకు చూపించి మోడీని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎవరు బదనాం అవుతారు? బీసీలు అండ ఎట్టుంటుంది మీకు? మీరు నిజంగా దేశంలో బీసీ కులగణన చేసింది తెలంగాణ రాష్ట్రమే. బీహార్ తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కడ దక్షిణాదిలో. ఆ క్రెడిట్ అంతో ఎంతో ఉన్నదాన్ని ఇవాళ బీజేపీకి క్రెడిట్‌లో వేసే పరిస్థితికి వచ్చారు మీరు. ఈ రేవంత్ రెడ్డి లేదా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీకి మైలేజ్ వద్దు రేపు చూడండి. మరి ఎందుకు చేస్తాడు రేవంత్ రెడ్డి? తెలిసి చేస్తాడా, తెలవక చేస్తాడో తెలియదు కానీ బీజేపీకే మైలేజ్ వద్దు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మోసం చేసింది. బీజేపీ రేపు వస్తే కులగణన చేసి 42% మేమే ఇస్తామని వాళ్ళు చెప్తారు ఎట్లాగో. దాన్ని నమ్ముతారు. నువ్వు చేసిన కులగణన తప్పు, నువ్వు చేసిన ఉద్దేశమో తప్పు, నీకు అసలు ఇంటెన్షన్ లేదనేది ఇవాళ బీజేపీకి లాభం జరిగేలాంటి నిర్ణయాలు మీరు ఎందుకు తీసుకుంటున్నారు? దాని వెనకున్న వ్యూహం ఏందో తెలవట్లే. ఇది తప్పనిసరిగా బీజేపీకే లాభం అయింది. రైట్. 50% కోటా ఎత్తేయాల్సిందే. తెలంగాణ మోడల్ బెస్ట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ పెంచాలి. జనాభా ఆధారంగా తగిన వాటా ఇవ్వాలి. దేశానికి ఆదర్శంగా కులగణన చేశాం. సిడబ్ల్యూసీలో సీఎం రేవంత్ రెడ్డి వలన ప్రశంసించిన రాహుల్ గాంధీ. ఇది 50% కోటా పట్టుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. మొరదాకా కులగణన పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి అంటే మనం అంటాం బీజేపీ వద్దంటది అనుకున్నాం. ఆల్ ఆఫ్ సడన్ బీజేపీ ఓకే మేము చేయాల్సిందే కులగణన అన్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ డైలమాలో పడింది. ఆ డైలమా నుంచి నిన్న అత్యవసరంగా సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టి కులగణన చేయాలి, మేము అన్నది కరెక్టే, మీరు కోఆపరేట్ చేస్తాం, మేము మా ఒత్తిడి వలన జరిగింది, కానీ చేసిన తర్వాత రిజర్వేషన్లు పెంచాలి కులాల వారీగా. 50% సీలింగ్ అనేది ఎత్తేయాలి రిజర్వేషన్ పైన. 68% రిజర్వేషన్ పెట్టాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అని చెప్పారు. ఇప్పుడు ఈ ఎజెండాని ఎత్తుకుంటూ ఇది కూడా వాస్తవం కరెక్టే. మరి కులగణన చేసేదే లెక్కలు తీసేదే అందుకు కదా.
లెక్కలు తీసేది దేనికి? ఆ లెక్కల ప్రకారం పంపకాలు చేయటానికి. అది పదవులు కావచ్చు, నిధులు కావచ్చు, ఏదైనా కావచ్చు, సంపద కావచ్చు. మరి పంపిణీ చేయని లెక్కలు ఉట్టికి దేనికి? లెక్కలు చేసేదే పంపిణీ కోసం గదా! కాబట్టి వాళ్ళిప్పుడు ఆ ఎజెండా పెట్టుకున్నారు. మరి దీనికేం చెప్పిద్దో కేంద్రం, బీజేపీ చూడాల. బీసీ బిల్లు అవరోధాలు గవర్నర్ ఆమోద ముద్ర అదొక్కటే సరిపోదు. రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. 50% దాటొద్దని సుప్రీంకోర్టు 9వ షెడ్యూల్ సవరణ తప్పదు. తెలంగాణ ప్రతిపాదన ఓకే. అంటే ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్లు. ఈ తేనె తొట్టిన కేంద్రం కదిలించకపోవచ్చు. బీహార్ దూకుడుకు సుప్రీం బ్రేకు. రేవంత్ ప్రభుత్వ వైఖరేమిటి? బీసీ బిల్లుకు అవరోధం. ఈ అవరోధాలొస్తాయని మీరు కామారెడ్డి డిక్లరేషన్‌లో మీటింగ్‌లో మాట్లాడే రోజు తెలుసు. ఈ 9వ షెడ్యూల్ కథ ఇయ్యాలొచ్చింది కాదు. 50% దాటొద్దని సుప్రీంకోర్టు ఇయ్యాల చెప్పింది కాదు. ఇయన్నీ ఉన్నందుకే గదా! కేసీఆర్ 34 ఉన్నదాన్ని 23కి తగ్గించింది. ఆయనేం కావాలని తగ్గీయలేదు గదా! తగ్గించింది మీకు తెలుసు ఎందుకు తగ్గించిందో. ఈ రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని తెలుసు. ఇయన్నీ తెలిసి కూడా ఉట్టినే మీరు డ్రామాలాడారు అనేది అర్థమైంది. ఈ అవరోధాలన్నీ ఉన్నాయని కామారెడ్డి డిక్లరేషన్‌లో మాట్లాడిన నాయకులందరికీ తెలుసు. కాకపోతే ఇయాల ఓట్ల కోసం ఏదో ఊదరగొట్టారు. ఓట్లేయించుకున్నారు. ఇయాల ఒకడి మీదనో ఒకడి మీద నెపన్నేసి మొత్తానికి బీసీలను ఎన్నిపోటు పొడిచే కార్యక్రమం చేస్తారు. ఇది నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలకి రిజర్వేషన్లు పెంచకుండా పోతే అది ఎన్నుపోటే. వెలుగు చూద్దాం. ఆ అభ్యర్థి ఆన్సర్ షీట్లు సమర్పించండి. గ్రూప్ 1 ఎగ్జామ్‌పై విచారణలో టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు. విచారణ జూన్ 11కు వాయిదా పడింది. గ్రూప్ 1కి సంబంధించి ఒక అభ్యర్థి ఆ! ఎవరు ఆమె అంటే పూజితారెడ్డి అట. ఎగ్జామ్ రాసింది. మార్కులు చూసుకున్న తర్వాత మెయిన్స్ ఎగ్జాము రీవాల్యుయేషన్ పెట్టింది. రీవాల్యుయేషన్‌లో ఒక మార్కో, 2 మార్కులు పేరాలు గాని తగ్గిందట పూర్తిగా. నాకు అనుమానం ఉంది అని చెప్పి ఆమె కోర్ట్‌లో చెప్పింది. ఆమెకు సంబంధించిన ఆన్సర్ షీట్‌ని కోర్ట్ ముందు పెట్టండి అన్నది కోర్టు. అసలు మీరు దిద్దిన దిద్దుడు ఏంది? మీ కథ ఏందో తేల్తామని. ఇప్పుడొస్తది ఆన్సర్ షీట్. జూన్ 11 కల్లా మేము సీల్డ్ కవర్‌లో పెట్టిస్తాం అన్నది. ఆన్సర్ షీట్ వస్తే గాని ఎక్స్‌పర్ట్‌ల ముందు పెట్టి కోర్టు వాల్యుయేషన్ చేస్తే మీరు ఎంత చక్కగా చేశారు వాల్యుయేషన్ అనేది బయటకి వద్దనేది అభ్యర్థులు 19 మంది అభ్యర్థులు కోర్టుకు పోయారు. కోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చింది. దేని మీద? నియామక పత్రాలు అంటే అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయకుండా స్టే ఇచ్చింది. ఆ స్టేని మళ్ళీ ఎక్స్‌టెండ్ చేసింది జూన్ 11 దాకా. టీజీపీఎస్సీ అడ్వకేట్ ఒత్తిడి చేసిండు. ఇది లేట్ అయితుంది సార్ దాన్ని ఎత్తేయండి స్టే అంటే, మీరు ఒత్తిడి చేస్తే కుదరదు. దీని వెనక ఏముందో మొత్తం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మేము దాన్ని వెకేట్ చేస్తాం తప్ప అప్పటిదాకా లేదు అని చెప్పి చెప్పిందట. అసైన్డ్ భూములు లెక్కలు తీయండి. పట్టా ఉండి పొజిషన్‌లో లేనోళ్ళు, పొజిషన్‌లో ఉండి పట్టా లేనోళ్ళ వివరాలు సేకరించండి అని పొంగులేటి చెప్పిండు. 5 నుంచి మరో 28 మండలాల్లో భూభారతి పట్టణ ప్రాంతాల్లో కనీసం 500 ఇంధనం మిల్లు కేటాయించాలని అధికారులకు ఆదేశం. అసైన్డ్ భూములకు సంబంధించి ఆయన కీలకమైన ఆదేశాలు రెవెన్యూ యంత్రాంగం ఇచ్చిండు. పట్టా పేపర్లుండి డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ పొజిషన్‌లో లేనోళ్ళు ఎంతమంది? పొజిషన్ నుండి పట్టా లేనోళ్ళు ఎంతమంది? ఆ లెక్కలన్నీ తీయండి అన్నారు. మరి వాళ్ళకేమైనా రెగ్యులరైజేషన్ చేసే కార్యక్రమం ఉందా? అసైన్డ్ భూములకు సంబంధించి తెలవదు గానీ, అంటే ఎన్నికల హామీలో అదొకటుంది. అసైన్డ్ భూములకి దాదాపు 20 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ పట్టా ఉన్నోళ్ళకి రెగ్యులరైజేషన్ చేస్తాం. కన్వీనియన్స్ డీడ్ చేస్తాం. వాళ్ళకి టైటిల్ ఇచ్చేస్తాం. పూర్తిగా పట్టా ఇచ్చేస్తాం అన్నారు. 2017 కంటే ముందు అసైన్డ్ భూముల్ని కూడా కొనుక్కొని ట్రాన్సాక్షన్ చేసి ఉన్నోళ్ళకి కూడా ఏదన్నా వాళ్ళకి రిలీఫ్ ఇస్తామని చెప్పారు. 2017కు ముందు అసైన్డ్ భూమి పట్టాదారు నుంచి లావణ్ పట్టా అని వేరే వ్యక్తులు కొనుక్కొనుంటే అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ మీద ఏదైనా కొంత రిలీఫ్ ఇయ్యాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుంది. దానికోసం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. అసైన్డ్ భూముల లెక్కలు మొత్తం బయటికి తీయండి. మరి ఈ లెక్కలు వచ్చాక అసైన్డ్ భూములకు సంబంధించి బిగ్ రిలీఫ్ వస్తుందా? చూడాలి. దిశ 17 నెలల్లో ఏం చేశారు? ఎన్ని గ్రామాల్లో పర్యటించారు? మొదలైన నియోజకవర్గాల రివ్యూ. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలతో భేటీ పూర్తి. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ ఆరా. ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశం. త్వరలో మిగతా సెగ్మెంట్ల వారితో మాట్లాడతానడం మళ్ళీ మర్చిపోయే అవకాశం కూడా ఉంది. మళ్ళీ గుర్తుపెట్టుకొని మాట్లాడండి. గతంలో చాలా సార్లు చెప్పారు మాట్లాడతా అని. ఒక మహబూబ్‌నగర్ అయింది మళ్ళీ మర్చిపోయేవారు గిట్ల. 17 నెలలు అయింది మనం వచ్చి ఏం చేశారు మీరని మా ఎమ్మెల్యేలను అడిగిండు రేవంత్ రెడ్డి గారు. ఏ గ్రామాలు తిరిగారు? ఏ మండలాలు తిరిగారు? ఏం చేశారు మీరు? ఏం చేయాలన్నా మరి నువ్వు డబ్బులు ఇయ్యాలిగా. నీకా డబ్బులు లేవు. వాళ్ళు తిరిగితే జనాలు ఎండబట్టేటట్టుండ్రు. వాళ్ళు తిరగట్లే. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంది అనేది మొత్తం పెట్టిండట ఎమ్మెల్యేల ముందు. మీరు ఎక్కడ తిరిగారు? ఏం కథ చెప్పండని. ఎట్ ద సేమ్ టైమ్ ఇయాల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. 17 నెలల్లో మీరేం చేశారు? వాళ్ళు ఏం చేసింది ఒక భాగం చేయాల్సిందే. మీరు కూడా ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల కథ ఏందో చెప్పండి అని తెలంగాణలో ఉన్న ఆడపడుచులు అడుగుతున్నారు. మీరు రూ. 2,500 మహిళలకు ఇస్తానన్నారు ఇచ్చారా? 2,00,000 ఉద్యోగాలు నింపుతున్నారని నింపారా? పెన్షన్లు 4,000 పెంచుతున్నారని పెంచారా? రేషన్ కార్డులు, ఇంధనం బిల్లు రకరకాలుగా చెప్పారు. ఏది పూర్తి అయింది? రైతు రుణమాఫీ పూర్తయిందా? రైతు భరోసా వచ్చిందా?
వీటన్నిటిపైన కూడా తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది 17 నెలల్లో రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేశారు? ఎందుకు చేయలేదు అని. మీరు కూడా వాళ్ళ వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు వాళ్ళకి చెప్పేటప్పుడు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ప్రజల నుంచి తీసుకోండి. ఇది 17 నెలల్లో ఏం చేశారు? మనం ఏం చేయలేదా అని అనుమానం వచ్చినట్టుంది. ఎమ్మెల్యేల ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టిండట. మరి ఫెయిల్ అయ్యారా? పాస్ అయ్యారా? అనేది బయటికి చెప్పట్లే. నాకు తెలిసి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యే ఉంటారు. తీవ్రంగా వ్యతిరేకత. త్వరలో అమెరికాకు పోతున్నాడు కేసీఆర్. ఫామ్ హౌస్ నుంచి అమెరికా పోతాడట. ఎందుకంటే మనవడు ఉండాడ. ఆయనది కాన్వొకేషన్ ఏదో ఉందట పట్టా కార్యక్రమం. దానికి పోతాడట. ఇప్పుడు అసెంబ్లీకి అయితే రాడు. నెల నెల జీతం తీసుకుంటుండు. ఆ 100 కిలోమీటర్లు కూడా లేదు ఫామ్ హౌస్ నుంచి. వస్తే గంటే. అవసరమైతే రేవంత్ రెడ్డి గారు మీరొస్తారంటే ట్రాఫిక్ అంతా క్లియర్ చేపిస్తా అంటుండు కూడా. అయినా రాట్లే ఆయన బయటికి. వరంగల్ మీటింగ్ పోయిండు. ఆడ నుంచి అమెరికా పోతాడట. ఇక నేను తేల్చుకుంటా రంగంలో దిగి నేను వదిలిపెట్టా అన్నాడు. ఓరియమ్మ ఏమన్నా దిగుతడేమో రంగంలోకి అనుకుంటే మళ్ళీ అమెరికా పోతాండు. ఈ కేసీఆర్ గారు ఉద్యమ కాలం నుంచి ఇదే కథ. ఇక వస్తాను నేను ఇక సింహం కదిలిందంటారు. ఆ సింహం కదలదు మళ్ళా. అంటాడు పోతాడు అందులో దూరుతాడు. మళ్ళీ బయటికి రాడు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఏంది ఇది అర్థం కాక జనాలు అయ్యాలంటే ఉద్యమం కాబట్టి ఇక అందరికీ ఆ ఊపు ఉంది కాబట్టి వెళ్ళిపోయింది. మరి ఇయాల ప్రతిపక్షం మీరు. ఉట్టినే అట్టని వెళ్ళిపోతే ప్రజలు పట్టించుకోరు. ఉట్టి మాటలు నడవు ఇప్పుడు. అయ్యాల ఎమోషను, సెంటిమెంట్ ఉంది కాబట్టి నడిచింది. ఇదిగో ఆగస్టులో వస్తుంది తెలంగాణ అంటే పోయి అందులో దూరేది. ఇదిగో డిసెంబర్ అనేది మధ్యలో ఒకసారి వచ్చి. ఇప్పుడు కూడా అదే కథ ఉంది. ఇక నేను వత్తా 18 నెలలు అయిపోయింది. ఒక్కొక్కటి తాట తీస్తా. కేసీఆర్‌ని అడ్డుకుంటరా? కేసీఆర్ ప్రపంచాన్ని ఆపలేత్తరా ఎవడన్నా? ఆపేటోడు ఉండా? అంటివి. ఎవడన్నా ఆపుతున్నాడా? ఎవడు ఆపుతున్నాడు? ప్రజలు మంచి బ్రహ్మరథం పట్టేటట్టుండ్రు వస్తే. కానీ నువ్వు అసలు మాట చెప్పేది ఒకటుంది, చేసేది ఒకటుంది. అమెరికా పోతున్నాడు. సరే పోతే పోవచ్చు మనవడది అయితుంది కాబట్టి పోయి వెంటనే వచ్చి ప్రజల్లో తిరగాల. ప్రజల గురించి మాట్లాడాల. ఇది ఒక వార్త. ఇంధనం మిల్లట 600 చదరపు అడుగులు పెంచొద్దని చెప్తుంది ప్రభుత్వం. అనర్హులని తేలితే నిర్మాణం మధ్యలో ఉన్న రద్దు చేస్తాం. 5-28 జిల్లాల్లో రెవెన్యూ సమస్యలు కేసీఆర్ పాలనలో రెవెన్యూ నాశనం అయిందని మంత్రి పొంగులేటి చెప్తుండు. ఇది నాకు అర్థం కానిది ఏందంటే 2, 3 రోజుల నుంచి వస్తుంది. ఇంధనం మిల్లు 600 చదరపు గజాలకు మించొద్దు. చదరపు అడుగులు అంటే స్క్వేర్ ఫీట్లు 600 స్క్వేర్ ఫీట్‌కి మించితే ఇయ్యరట. ఏ పెద్దది కట్టుకోకూడదా జనాలు ఇల్లు? అరే నువ్వు ఇచ్చేది 5,00,000 వాళ్ళు ఎంత డబ్బులు పెట్టి కట్టుకుంటారు. నీకెందుకు? అంటే మీ కారు షెడ్ల కంటే పెంచొద్దనా మీ కోరిక? ఇయాల క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు, బడాబాబులకు సంబంధించిన కారు షెడ్లు ఎంత ఉంటాయో తెలుసా? ఒక 2, 3 వేల స్క్వేర్ ఫీట్లు వెడల్పు ఉంటాయి కారు షెడ్లు. ఎందుకంటే ఇంట్లో ఉన్నోళ్ళందరికీ ఒక్కొక్క కారు ఉంటది. మళ్ళా ఒక్కొక్క కారు కాదు. ఒక్కొక్కళ్ళకి 2, 3 కార్లు, 2, 3 రకాల బ్రాండ్‌లు ఉంటాయి. ఒకాయనకి ఆడి కారు ఉంటది, బెంజ్ కారు ఉంటది, ఇంకో ఫార్చ్యూనర్ ఉంటది. అంటే పెళ్ళికి పోయినప్పుడు ఆడి కార్‌లో పోతాడు, ఇంకో దానికి పోయినప్పుడు బెంజ్‌లో పోతాడు, ఇంకో దానికి పోయినప్పుడు ఫార్చ్యూనర్‌లో పోతాడు. ఇట్లా కూడా ఉన్నాయి. ఒకే వ్యక్తికి 2, 3 కార్లు ఉన్నోళ్ళు ఉన్నారు ఇంట్లోనే. ఆ కార్లన్నీ పట్టాలంటే మరి 2, 3 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో బిల్డింగ్‌లు ఉండాల. ఆ కారు షెడ్‌లు ఉండాల. అంటే మీ కారు షెడ్ కంటే కూడా చిన్నగా ఉండాలా? ఏందన్నట్టు మీ ఉద్దేశం? 600 చదరపు అడుగులు దాటొద్దు. దాటితే మేము ఇల్లు ఇయ్యం. ఏం మీ జాగిరా ఇది? ప్రజలు కట్టిన పన్నులతోనొచ్చిన డబ్బుల్నే మీరు ఇస్తన్రు. లేదా ప్రజలకున్న ఆస్తులను అమ్మిస్తన్రు. దానికి కూడా కండిషన్‌లేంది? కేసీఆర్ అప్పట్లో అనేది 2014లో అల్లుడొత్తే ఎక్కడ పడుకోవాలా? కాళ్ళు బయటికి కనపడతాయి. గొర్రె, మేక ఉంటే ఏడుండాలి? దూడ, బర్రె ఉంటే ఏడుండాలని. ఆయన అన్నందుకన్నా మీరు అనాలి కదా! మీరు ఎన్నన్నా కట్టుకోండి కానీ మేము ఇచ్చేది 5,00,000 అని చెప్పాల్సింది పోయి 600 అడుగులకు పెంచొద్దంటే ఏం ప్రజాపాలన? ఏం ఇంధనం పాలన? ఏం ఇంధనం మిల్లయి? అరే నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళు కట్టేది కట్టుకుంటారు. రైతు రుణమాఫీలో కూడా ఇదే కథ చేశారు. 2,00,000 దాటితే మేము ఇయ్యం. అంటే 2,00,000 ఎందుకు దాటినాయి? మీరిచ్చిన హామీల వల్లనే కదా! మేమొస్తే రైతు రుణమాఫీ ఎట్ ఏ టైమ్ 2,00,000 చేస్తాం. ఎవరైనా ఎంతైనా తెచ్చుకోండి మీరు. ఎవరన్నా 2,00,000 కాదు 5,00,000 ఉన్న ఏం రూపాయి కట్టమాకండి మీకు మొత్తం మాఫీ అయితాయి అంటే మీ మాటలు నమ్మి వాళ్ళు కట్టకుండా ఉండే. అవి 2,00,000 దాటి ఇవాళ 3, 4 కూడా అయినాయి వడ్డీతోని. ఇది అదే కథ ఉంది మళ్ళా. ఇది 600 చదరపు అడుగులు దాటొద్దని కండిషన్ పెట్టారు. ఈ కండిషన్‌లతోని పరిపాలన చేస్తే ఎట్టయిద్ది? అధికారం దూరమయ్యాక సామాజిక తెలంగాణ గుర్తొచ్చిందా? అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్‌ని ఆమె ప్రశ్నిస్తే రాష్ట్రం ఇంకోలా ఉండేదని ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య కవితని అడుగుతుండు. కవిత ఇప్పటికైనా రాష్ట్రంపై సోయి వచ్చింది. కవితకి ఇప్పటికైనా అంటే మొన్న అన్నదిలే ఆమె. సామాజిక తెలంగాణ రాలేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కేసీఆర్ పాలన 10 ఏళ్ల తర్వాత అని చెప్పింది. అంటే కేసీఆర్ పాలన అనలేదు గానీ సామాజిక తెలంగాణ రాలేదా అన్నది. రాకపోవడానికి కారణం 10 ఏళ్ళు పరిపాలించిన మనమే అనేది ఆమెకు తెలిసి ఉండాల. మరి కేసీఆర్‌ని ప్రశ్నించిందా? కేసీఆర్ పైన యుద్ధం ప్రకటిస్తుందా? కేసీఆర్ పైన ఎక్కుపెట్టిందా తెలవదు మరి. ఆమె దాంతో పాటు రైతు బంధును కూడా విమర్శించింది. భూమి ఉన్నోళ్ళకి రైతు బంధు వచ్చింది. భూమి లేనోళ్ళకి 10 ఏళ్ళు ఏమీ న్యాయం జరగలేదు అన్నది.
అంటే ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన స్కీముల పైన ఒక విమర్శ చేస్తూ స్టార్ట్ చేసిందామె మరి కవిత. దానిపైన నిన్న బీర్లా ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే చెప్పిండు, ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా అని. అంతే అవుతది. ఎవరికైనా పవర్ పోయాక గుర్తొస్తది. పవర్ ఉన్నంత సేపు, ఆ మత్తులో ఉన్నంత సేపు ఏమనిపియదు. తాగినోడికి గిట్ట మత్తులో ఏది పడితే అది మాట్లాడతాడు. ఇప్పుడు మద్యం తాగినోడు ఎట్టుంటడు? ఎక్కడ లేని ఉత్సాహం, ఇద్దరు ముగ్గురు మనుషులు మొత్తం శక్తొచ్చి ప్రధానమంత్రిని అని పొడిచి పారేత్తా అంటాడు. అది దిగిపోయిన తర్వాత అంతా గుర్తొస్తది. ఓహో! మనం అప్పుడు 10 ఏళ్ళు ఏం మాట్లాడినామని ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది ఆమెకి. సామాజిక తెలంగాణ, ఇంకేందో తెలంగాణ, ఇంకేందో, ఇంకేందో చెప్తుందామె. మిస్ వరల్డ్ జోష్ ఉందట. ప్రపంచ వేదికపై తెలంగాణ కీర్తి పతాకం ఎగరేస్తారట. ప్రపంచ కళ్ళని తెలంగాణ వైపే అనే నినాదంతో ముందుకు. బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రభుత్వం ఏర్పాట్లో హైదరాబాద్ చేసిన మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మెర్లీ అట. మిస్ వరల్డ్‌కి సంబంధించి ఈ మే 10 నుంచి స్టార్ట్ అయితున్నాయి. గచ్చిబౌలిలోనే ఆయన స్టార్ట్ చేస్తారట. స్టార్ట్ చేసి అయి అక్కడక్కడక్కడ తిరుక్కుంటా మళ్ళా ముగింపు కూడా ఫినాలే మే 31కి ఉంది. ఇది దాదాపు 21 రోజులుంది. 10థ్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ కంటే ఎక్కువ రోజులున్నాయి ఈ మిస్ వరల్డ్. మరి మిస్ వరల్డ్ తెలంగాణలో ఎవరికైనా ఛాయిస్ వద్దా? ఎవరైనా తయారు చేయాలి వాళ్ళని కూడా. ఎందుకంటే తెలంగాణకొస్తేనే కదా పేరొచ్చేది. ఉట్టికి బయటోళ్ళకొస్తే ఏమవుద్ది? మొత్తం ప్రపంచ దేశాల నుంచి వస్తుండ్రట. నిన్న, మొన్న మొత్తం. ఇగో షెడ్యూల్ ఇచ్చారు. మే 12 రోజు ఎక్కడుండాలి? 13 రోజులు ఎక్కడుండాలి? 14 ఎక్కడ? 15 ఎక్కడ? యాదగిరిగుట్ట కూడా పోతారట ఈ మిస్సు ఈళ్ళంతా అందాల పోటీలో వచ్చేటోళ్ళు. యాదగిరిగుట్ట, బుద్ధ భవనం, బుద్ధ ఆధ్యాత్మిక పర్యటనలు, చౌమహల్ ప్యాలెస్ అట, మెడికల్ టూరిజం ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. మరి ఇయన్నీ ఎందుకు? ఈ మిస్ వరల్డ్ చేసేటోళ్ళు స్టేజ్ మీద క్యాట్ వాక్ చేపిస్తారు. ఎవరు అందంగా ఉన్నారో ప్రకటిస్తారు గానీ, ఈళ్ళని మొత్తం ప్రభుత్వ డబ్బులు పెట్టి చుట్టి తిప్పుకోతారట రాష్ట్రం అంతా. మా రాష్ట్రంలో ఇన్ని అందాలున్నాయి మీరొచ్చి చూడండని. అందగత్తెలతోని. చూపిచ్చి ఇక అందులో ఎవరో అందగత్తె చూపిత్తరట. మరి ఏందో దీని ఎనక అర్థమేందో నాకు తెలవలే. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. భూభారత్‌లో సమస్యలు తీరేనా? ఎట తీరుతాయి? తీరితే తీరతాయి. ఎవడు తీర్చిండు అసలు? అసలది ఏంటిదో అయోమయం ఉంది. ఈవెన్ రెవెన్యూ యంత్రాంగానికి కూడా అయోమయం ఉంది. తహసీల్దారుల దగ్గరకు పోయి భూభారత గురించి ఎవరైనా రైతులు అడిగితే ఇంకా మాకెక్కడిదా ఇక అది ఆళ్ళ మరి వాళ్ళు ఏం చెప్తున్నారు పేపర్‌లో ఒకటి చెప్తున్నారు, చట్టంలో ఇంకోటుంది. ఇదంతా అయోమయం, గందరగోళంగా ఉంది. భూమి సునీల్ తప్ప ఎవడు చెప్పలేకపోతున్నా అంటున్నారు వాళ్ళు. ఇక మరి అందరికి భూమి సునీల్ అంటే ఎంతమందికి కలుతారు భూమి సునీల్ గారు? మళ్ళా భూమి సునీల్ గారి దగ్గర ఏముంటది? 3000 ఫీజో, 2000 ఉంటది ఆయన కాడ ఫీజు. డాక్టర్‌ని కలవాలంటే ఫీజు ఎట్లా ఉంటదో ప్రిస్క్రిప్షన్ ఫీజు ఆయన దగ్గర కూడా పోతే ఫీజు ఉంటది. ఆ ఫీజు తీసుకొని లావడం వలన ఆయన ఒక చీటీ రాసేత్తడు. ఇది డాక్టర్‌కి ఇట్లా మెడికల్ రిపోర్ట్‌లు చేయించుకొని రా, లాబొరేటరీ రిపోర్ట్‌లు, బ్లడ్, యూరిన్ టెస్ట్‌లు, స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు అంటాడు కదా! ఆయన కూడా రాస్తాడు. ఇయన్నీ తీసుకొని రా రెవెన్యూ ఆఫీస్‌కి పోయి అని. అయన్నీ వచ్చేటాలకు 3 నెలలు పట్టిద్ది. ఈ ఫీజు డ్యూరేషన్ అయిపోతే మళ్ళా ఫీజు కట్టాలి. ఈ కథ ఉంది. ఏం భూభారతి? ఏం కథ? ఎటుపోతుంది? ఏం పరిష్కారం అయింది? 1000 కళ్ళతోనే ఎదురు చూస్తారు రైతులు. ఎప్పుడు పరిష్కారం అయితాయని. తేప 5 మండలాల్లో పెడతారు. రేపు మే 5 నుంచి మళ్ళీ ఇంకో కొన్ని మండలాల్లో పెడతారట. మరి అది ఎందుకు ఒకసారి పెడితే ఇన్ని నెలలు డ్రాగన్ చేసి తీసుకొచ్చి ఎడిపోతుందో తెలవని పరిస్థితులు అయోమయం చేస్తారు. ఒరియం. ఎకరానికి 68 బస్తాలు పండుతున్నాయట. డీఆర్ఆర్ ధాన్ 75 రకం వరి వంగడంతో అధిక దిగుబడి. ఈ రకానికి కంకికి 380-400 గింజలున్నాయట. వచ్చే 2 ఏళ్లలో 1000 గింజలు. పరిశోధనలో ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు ఎకరానికి 68 బస్తాలు పండే డీఆర్ఆర్ ధాన్ 75 అనే ఒక ధాన్యాన్ని వరి ఇత్తనాలు తయారు చేశారట. పరిశోధన చేశారు ఐఐఆరోళ్ళు. ఇది తొందరలో ఇంకా ఎక్కువ వస్తాయట. 380-400 గింజలు ఉంటాయట ఒక కంకికి. దాన్ని 1000 గింజల దాకా తీసుకుపోతారట. ఇంకా 100 బస్తాలు కూడా అయితాయట నాకు తెలిసి. అది కొత్త రకం వరి వంగడం వస్తుందట. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఇగోది ఇది. ఇది తయారు చేస్తుండట. ఐఆర్ఆర్ అంటే రాజన్నర్‌లో ఉంటది. భారతీయ వరి పరిశోధన సంస్థ అని ఇండియన్ రైస్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ అని ఒకటి ఉంటది ఆడ. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసర్చ్ అని. వాళ్ళు తయారు చేస్తారట. డీఆర్ఆర్ ధాన్ 75 ధాన్ అంటే ధనం. రకం వరి వంగడం భాగ్యనగర్ సోనాతో హెక్టార్‌కు 10 టన్నుల నుంచి 12 టన్నుల ధాన్యం దిగుబడి అంటే ఎకరానికి 68 బస్తాలు. బస్తాకి 70 కిలోలు వస్తుందని ఐఆర్ఆర్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగం హెడ్ డాక్టర్ సాయి ప్రసాద్ చెప్పిండు. ఇది గిట్లా వస్తే రైతులకు మంచిదే. మరి ఏమొస్తుందో చూడాలి. ఎన్ని రోజులు పట్టిద్దనేది. మా ప్లాట్లు మాకిప్పించండి. యాదాద్రి జిల్లా ఎస్ఎల్ఎన్ఎస్ నగర కాలనీ హౌసింగ్ సొసైటీ బాధితులు గ్యాంగ్‌స్టర్ నయీం భార్య, అనుచరులు తప్పుడు ధృవపత్రాలతో కాజేసిన తమ భూములను ఇప్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహస్వామి నగర్ కాలనీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన దాదాపు 400 మంది ప్రభుత్వానికి కోరారు. శుక్రవారం హైదరాబాద్ మల్కాజ్గిరిలో వారు మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్వే నెంబర్ 722 నుంచి 24,
726 నుంచి 733 వరకు ఉన్న స్థలం వేసిన స్థలంలో ఏసిన ప్లాట్లను సుమారు 500 మంది కొనుగోలు చేశాం. రెవెన్యూ రికార్డుల ప్రకారం వీటికి మ్యూటేషన్ జరిగింది. అయితే 2002, 2003లో రికార్డులో మా పేర్లకు బదులు ఇతర పేర్లు చేర్చారు. ఆరా తీస్తే మా ప్లాట్‌ను తప్పుడు ధృవపత్రాలతో నయీం భార్య, అనుచరుల పేరిట ఏజీపీఏ ద్వారా బదలాయించుకున్నట్టు తెలిసింది. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత మా భూములను సర్కారు నిషేధిత జాబితాలో పెట్టింది. దాంతో మా ప్లాట్‌ల కోసం 2005 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇది కథ. నయీం పోయి చాలా సంవత్సరాలయింది. అయినా ఆయన కోడి ఇంకా దగ్గలే. దాదాపు 400-500 ప్లాట్లు కబ్జా చేసి పడేసిండట. వాళ్ళ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినాయట. వాళ్ళు లబోదిబోం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నయీం డైరీ కథ ఏంది? నయీం సంగతి ఏంది అన్నారు. వాళ్ళొచ్చారు. ఆ డైరీ లేదు, నయీం గురించి మాట్లాడలే. ఆ ప్లాట్లు ఇడిపించండి అని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లాలో పాపం ఆ బాధితులంతా నిన్న మల్కాజ్గిరి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్‌లో చెప్పారు. మా ప్లాట్లు మాకు ఇప్పించండి అని. మరి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దల కళ్ళు తెరవాల. కళ్ళు తెరిసి ఆ నయీం బాధితులను ఆదుకోవాలి పాపం. మాటలు చెప్పినోడు ఆదుకోపాయె, చేతలు చేసినోడు ఆదుకోపాయె. ఈనాడు చూద్దాం. తెలంగాణ నమూనాని అనుసరించాలి. కులగన్నపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెసు ఏదో ఒక నమూనా ఏదైనా గాని ముందు కులగన్న చేయనియండి. కులగన్న చేయాలి. ఇంకోటి మీరనే అంటే సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం 50% రిజర్వేషన్ టారిఫ్ అనేది ఎత్తేయాల. ఆ 2 డిమాండ్‌లు పెట్టండి. ఈ నమూనా మీరు తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా ఏదో ఒకటి తీసుకుంటారు. 68% 70% రిజర్వేషన్ ఉంచేటట్టు 9థ్ షెడ్యూల్‌లో పెట్టాలి కేంద్రం. పెడితే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. చట్టానికి చిక్కులు లేకుండా ఉంటాయి. పేదల ఇంట రేషన్ పండగట మే నెలలోనే కొత్తగా 11.05 లక్షల మంది లబ్ధిదారులు. పాత కార్డులు అదనంగా 10,12,199 మంది పేర్లు నమోదు. 2.93 కోట్లకు చేరిన మొత్తం కార్డుదారుల సంఖ్య పెరిగినాయట. ఏం పెరిగినాయంటే 10,12,199 మంది కొత్తగా జన్మించిన పిల్లల పేర్లు యాడ్ అయినాయట పాత రేషన్ కార్డులో. కాబట్టి ఇక మే నెల నుంచి పేదల ఇంట రేషన్ పండగట మే నెలలో కొత్తగా 11 లక్షల మంది మళ్ళా కొత్త లబ్ధిదారులు ఇచ్చారట. అంటే ఒక్కొక్కళ్ళకి 6 కేజీలు ఇవ్వాలి. మళ్ళా పెరిగింది ఇచ్చే సంఖ్య. మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అంటే దాని గురించి రాయాలి మరి. సాక్షి వణుకుతున్నదట దాయాది దేశం అంటే పాకిస్తాను. భారత్‌ను నిలువరించండి. అరబ్ దేశాలకు విజ్ఞప్తులు. రాయబారులతో షరీఫ్ భేటీ. ఉగ్రవేటలో మేం భారత్తోనే. పాక్‌కు అమెరికా స్పష్టీకరణ. మీ గడ్డపై ముష్కర్లు వాన్స్ అంటాడు. మీ గడ్డపైన ముష్కర్లుండ్రు, తీవ్రవాదులుండ్రు, ఏరి పారేయాల్సిందే. అమెరికా కూడా ఉన్నది. వారి వేటలో భారత్‌కు తోడ్పడండి. దాయాదికి ఉపాధ్యక్షుడి హితవు. మాది ఉగ్ర చరిత్రే బిలావాలు చెబుతున్నాయి. 8వ రోజు పాక్ కాల్పులు. మొత్తానికి వణికిపోతుండట పాకిస్తాన్‌లో ఉన్న ప్రజలు. ఇగో ఈ వెహికల్ నుండి ఏం చేశారు లోపట బయట మొత్తం సామాన్లు. అంటే రోజు నిత్యావసర వస్తువులు ఉంటాయి. ఉప్పు, పప్పు, నూనె, పచ్చళ్ళు అయి ఉంటాయి కదా! ధాన్యం, గిన్యం అయి గోధుమలు అన్నీ యేసుకొని పోతున్నారు. ఎందుకంటే యుద్ధం వస్తే మళ్ళీ సరుకులు దొరకవు. కర్ఫ్యూలు వస్తాయని చెప్పి ముందే జాగ్రత్త పడుతున్నారు ప్రజలు. ఇప్పుడు పహల్గామ్ దాడేందో, వాళ్ళు చేసే ప్రకటనలేందో, రెచ్చగొట్టేదేందో పాకిస్తాన్‌లో ఉన్న నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళేం బంగళాలలో ఉంటారు, ప్యాలెస్‌లలో ఉంటారు. సామాన్య ప్రజలు పాపం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అర్మం ఎరగనోళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇయాల తిండికి, నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితికొచ్చింది ఇయాల పాకిస్తాన్‌లో ఉన్న సామాన్య పౌరులు. యుద్ధం ఎప్పుడొస్తదో, ఎప్పుడు కుమ్ముగూలిద్దో, ఎప్పుడు మనం తిండి, నీళ్ళు లేక చచ్చిపోతామని వాళ్ళు భయపడుతుండ్రు. ఇది మొత్తానికైతే అమెరికా, మిగతా చాలా దేశాలు భారతదేశానికి మద్దతుని పాకిస్తాన్‌లో ఉన్న దాయాదులు ఎవరైతే ముష్కరులను ఏరిపారేయడానికి మా మద్దతు మీకే అని చెప్తున్నాయి. అది ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. దాడి ఎప్పుడు జరిగిద్దా? ఎప్పుడు పాకిస్తాన్‌ని ఒంటరి చేస్తారా? విలవిల్లాడిస్తారా? అని భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.